మేతి గుమ్మడి బీట్రూట్ సాలెడ్. ఇన్ని పేర్లు ఉన్నాయా, వంట పెద్దదేమో అనుకుంటున్నారా? సాలెడ్ అండి. మనకి మేతి గుమ్మడి బీట్రూట్ ఈ కాంబినేషన్లో మనం తయారు చేసుకోబోతున్నాం. సాలెడ్ అంటేనే మనకు చాలా రకాలు ఉంటాయి బేసిక్గా. సో దాంట్లో ముఖ్యంగా మనం ఈ మూడుని టార్గెట్ చేస్తున్నాం. సరే నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి గుమ్మడి బీట్రూట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఆరెంజ్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న మెంతాకు కొద్దిగా, ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బఠానీలు 1/2 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, చీజ్ కొద్దిగా. మేతి గుమ్మడి బీట్రూట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇన్ని ఉన్నాయి ఏంటి అనుకోకండి. ఇంతకుముందు చెప్పినట్టుగా సాలెడ్ అంటేనే మనకు అన్నిటినీ కలిపి తినేటువంటి ఒక హెల్దీ డిష్. ఓకే, సో ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే కనుక బీట్రూట్ ఉడికించుకున్నాం, ఒక 80% వరకు ఉడికించుకుంటే చాలు. అలాగే గుమ్మడి 80% కూడా కాదు, హాఫే ఉడికించాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి. ఆ తర్వాత క్యారెట్, ఇది కూడా ఒక 80% వరకు ఉడికించుకున్నాం. ఇదిగోండి పచ్చి బఠానీలు, ఇది కూడా ఉడికించుకొని పెట్టుకున్నాము. మెంతి కూర చక్కగా నానబెట్టుకున్నాము. ఓకే, అంతే. ఇంకా మిగతావన్నీ కూడా నేను అంటే వంట చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాలెడ్కి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే డ్రెస్సింగ్. సో డ్రెస్సింగ్లో మనం ఏమేమి వేస్తున్నాము, ఎలాంటి టేస్ట్ యాడ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకు సాలెడ్ టేస్ట్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు బీట్రూట్ గుమ్మడి ఎందుకు అంటే గుమ్మడిలో విటమిన్ ఏ, సి అధికంగా ఉంటాయి, అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే మనకు పిల్లల నుంచి కూడా అంటే ఈ జీర్ణక్రియ చాలా చాలా హాయిగా ఉంటుంది కాబట్టి మనకు అస్సలు ఇది ఒక హెవీ ఫుడ్ కానే కాదనమాట. ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఏది చూసినా కూడా మీకు హెవీ ఫుడ్ కాదు. బీట్రూట్ అయినా, గుమ్మడైనా, క్యారెట్ అయినా ఏది హెవీ ఫుడ్ కాదు. అంటే జీర్ణించుకోవడానికి కష్టమవుతుందేమో అన్న ఆలోచన కూడా లేదనమాట. సో హాయిగా ఉంటుంది. అలాగే క్యారెట్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు ప్రతిరోజు ఒక క్యారెట్ ఇవ్వండి, అది మాత్రం ఎప్పుడు చెప్పే మాటే. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు చెప్పాను కదా, డ్రెస్సింగ్ అనేది చాలా ముఖ్యం. సో ఫస్ట్ మనం డ్రెస్సింగ్లో భాగంగా ఏం చేస్తున్నాము అంటే ముందు కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకుందాం. ఎప్పుడు కూడా మనము సాలెడ్కి ఆలివ్ ఆయిలే యూజ్ చేయాలి. కుకింగ్ ఆలివ్ ఆయిల్ అనేది ఉంటుంది, కానీ దానికి కూడా ఒక మోతాదు ఉంటుంది. ఫుల్ మన చేసేటువంటి బిర్యానీల్లో వాటిలో ఉపయోగించకూడదు. హెవీ ఫ్లేమ్ నో, లిటిల్ ఫ్లేమ్, కొంచెం లైట్గా సాటే చేస్తాం కదా, అలాంటి వాటికి మాత్రమే కుకింగ్ ఆలివ్ ఆయిల్. ఇన్ జనరల్గా ఆలివ్ ఆయిల్ అసలు ఎక్కువ ఫ్లేమ్తో కుక్ చేయకూడదు, అసలు ఫ్లేమే పెట్టకూడదు నా ఉద్దేశంలో అయితే. ఓకే, సో ఇలా చక్కగా మనము నూనె వేసేసుకున్నాము, ఆలివ్ ఆయిల్ వేసుకున్నాము. అండ్ దాంట్లో మనం కాస్త వెనిగర్ వేసుకుందాం. అంటే డ్రెస్సింగ్ చేస్తున్నానంటే అది మాత్రం క్లియర్గా గమనించండి. సో ఇందులో కాస్త వెనిగర్ వేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో కాస్త తేనె. సో ఎప్పుడు కూడా సాలెడ్కి నాకు ఇష్టమైన ఎలిమెంట్ ఏంటి అంటే కొంచెం తీపి కూడా యాడ్ అవుతే బాగుంటుందని. ఒకవేళ మీకు తీపి ఇష్టం లేకపోతే నేను తేనె వేసుకోనక్కర్లేదు, బట్ బాగుంటుంది. ఓకే, ఓకే ఒక్కసారి ఇది మూడుకి మిక్స్ చేసేసుకుందాము. తేనె దీనికే ఉండిపోయింది కాబట్టి. ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఈ డ్రెస్సింగ్ని మీరు ఏ సాలెడ్ చేసినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కామన్, అన్నిటికీ కామన్ అనమాట. ఆ తర్వాత నిమ్మరసం చక్కగా. నిమ్మరసం కొంతమంది బయట నుంచి తెచ్చుకొని వేస్తున్నారు ప్రిజర్వేటివ్స్తో, అక్కర్లేదు. చక్కగా నిమ్మకాయ పిండుకోండి, బాగుంటుంది. ఒక ఫుల్గా పిండేస్తున్నానండి. సో దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఆరెంజ్ జ్యూస్. సో ఇది మామూలుగా మీరు ఎక్కడ చూసుండరు కదా, ఇది మన ఇన్వెన్షన్ అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆరెంజ్ జ్యూస్ అంటే మామూలుగా మాకు బయట దొరికేవి కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ అవేమి ఒరిజినల్ కాదు, కానీ ఒరిజినల్ ఉంటే ఇంకా చాలా బెస్ట్ అండి. మన ఇంట్లో బత్తాయిలో లేకపోతే సంత్రాలు ఉంటాయి కదా, అది మొత్తం 365 రోజులు వస్తున్నాయి. కొంచెం చక్కగా కాస్త తీసుకొని చక్కగా ఇలా కొంచెం పిండేసుకొని, ఫుల్ అక్కర్లేదు, జస్ట్ మనకి టేస్ట్ వరకు ఉంటే చాలు. ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు ఉంటే సరిపోతుంది. ఫ్రెష్గా తీసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఇప్పుడు ఇందులో కారానికి ఏమేమి వేస్తున్నాము? మిరియాల పొడి చూడండి. అంటే మనం కొంచెం ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసినా కూడా పర్వాలేదు. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాం, చూసుకోండి.
ఓకే, సో దాన్ని బట్టి అంటే మీకు ఎంత ఆ కారం శాతం ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు ఆ ఘాటు కోసము మీరు మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉప్పు, మనం తీసుకునే క్వాంటిటీకి మనకు ఎంత ఉప్పు కావాలి అనే దాన్ని బట్టి ఉప్పు తీసుకోవచ్చు. కానీ ఉప్పులు కొంచెం తక్కువగానే పెట్టండి, ముఖ్యంగా సాలెడ్లో కొంచెం తక్కువగానే పెడితే బెటర్. సో ఇది ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఆ తర్వాత ఇందులో నానబెట్టుకున్నటువంటి మెంతికూర. ఓకే, సో మెంతికూరని చక్కగా వాష్ చేసేసాము. మీరు ఒకవేళ ఏమైనా లైట్గా ఇలా సాటే చేసుకుంటాను, ఆ చేదు పోతుంది కదా అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. మెంతికూర కదా, ఒకవేళ చేదు ఫీలింగ్ వస్తుంది అనుకుంటే మీరు ఒక్కసారి అలా 1-2 నిమిషాలు అలా వేయించేసుకుంటే కూడా మనకి ఓకే. సో మెంతికూర కూడా వేసేసుకుందాము. ఎక్కువ అక్కర్లేదండి, మళ్ళీ ఓవర్ అంటే చేదు అనేది ఎంతైనా కాస్త ఉంటుంది కాబట్టి ఫుల్గా వేసేయకండి. అది మనకు అదొక పార్ట్, మిగతా చాలా వేస్తున్నాం కాబట్టి ఇదే మనకు ఫుల్గా వేస్తే బాగోదు, అస్సలు బాగోదు. మంచి పదార్థమైన ఎక్కువ వేస్తే ఎప్పుడు బాగుండదు, ఎంత వేయాలో అంతే వేయాలి. సో ఇలా మనము మెంతికూర వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా మనకు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు పెట్టినా కూడా సరిపోతుందండి. లేదు నీళ్ళలో టైం పడుతుంది అనుకుంటే ఆవిరి పాత్రలో జస్ట్ లైట్గా వాటర్ పోసి పెట్టేసేయచ్చు క్యారెట్. సో క్యారెట్ కూడా మనము ఫుల్ కప్పు నిండా వేస్తున్నాం. నాకు ఆరెంజ్ జ్యూస్ వేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుందండి ఈ సాలెడ్లో మాత్రం. సో మీరు కూడా ఖచ్చితంగా వేయండి, బాగుంటుంది. ప్రయత్నాలు చేయాలి కదా, కొత్త ప్రయత్నాలు చేయాలి. అది బాగుంటే నలుగురికి చెప్పాలి మీకు చెప్పినట్టు. ఓకే, క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి ఉడికించినటువంటి గుమ్మడి కాయ ముక్కలు. సో ఇది మనకు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి 10 నిమిషాలు మనము నీళ్ళల్లో పెట్టుకున్నా కూడా చాలు. కుక్కర్ కూడా అవసరం లేదు దీనికి. మరి ఎక్కువగా ఇట్లా గట్టిగా మ్యాష్ చేయకండి, మ్యాష్ అయిపోతుంది. సో మ్యాష్ అవ్వకుండా మనకు ఆ ముక్కలు అలా కనిపించే విధంగా మనము కలుపుకోవాలన్నమాట. సైడ్ నుంచి కార్నర్స్ నుంచి ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత బీట్రూట్ కొంచెం మొండి వెజిటబుల్ అనమాట, అంటే తొందరగా ఉడకదు. అందుకే చాలు, మనకు మొత్తం ఉడకాల్సిన అవసరం కూడా లేదు. సో 80% వరకు ఉడికితే కూడా సరిపోతుంది. సో దాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, అంటే మనం మనకి కింద ఇంత కొంచెం చూస్తే మనకి లిక్విడ్గా అనిపించింది కదా, అంటే సాలెడ్ ఏంటి ఇలా సూప్ లాగా అయిపోయింది అనుకున్నారేమో. లేదు, పదార్థాలన్నీ వేసాక ఇవన్నీ కూడా అంటే అబ్సార్బ్ చేసేస్తాయి. ఈ బీట్రూట్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అసలు మీకు ఎక్కడ ఉంది చూసారా, అసలు మీకు అంత కనిపిస్తుంది, అసలు లేనే లేదు. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు వేసేస్తున్నాను. సో ఇది కూడా మనకు చాలా హెల్దీ, చాలా మంచివి, పిల్లలు కూడా ఇష్టపడతారు. సో పిల్లలకి ప్రోటీన్ కావాలి అంటే చక్కగా ఇవి పోపేసి ఇచ్చేసేయండి, వెరీ వెరీ హెల్దీ. సో దీనికి ఏంటి అంటే చిన్న యాడ్ ఆన్స్ లాగా మనం పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను మామూలుగా ఇప్పుడు వాల్నట్స్ వేస్తున్నాను అనుకోండి, ఇలా చిదిమేసి వాల్నట్స్ వేసేసి ఒకసారి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, మనకు చీజ్ కూడా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. చీజ్ ఎందుకు అంటే చివరిగా, అంటే ఇంకా అది కొంచెం అలా నానాలి. అంటే మనం వేసిన ఆరెంజ్ జ్యూసు, లెమన్ జ్యూసు ఇవన్నీ ఉంటాయి కదా, ఇది కొంచెం బాగా నానాలి. ఇది మనకి ఈ లిటిల్ నీరు కూడా ఏదైతే ఉందో అది కూడా మనకు అబ్జర్వ్ అయిపోతుంది ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే. అప్పుడు మీకు ఏంటి అంటే ఇలా నీళ్ళగా ఉండదు, పర్ఫెక్ట్గా ఆ సారం అంతా వెజిటబుల్ ముక్కలకు పట్టి సాలెడ్ చాలా టేస్టీగా ఉంటుంది, అది మాత్రం 100%. సో ఇది ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. మనం చక్కగా డ్రెస్సింగ్ చేసేసుకున్నాము, ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాము, లెమన్ జ్యూస్ వేసుకున్నాము, కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అంటే క్యారెట్, బీట్రూట్, బఠానీలు, గుమ్మడి ఇవన్నీ కూడా మనం మెయిన్గా వేసేసుకున్నాము. సో చక్కగా టేస్టీగా అయి ఉంటుందండి 100%. సో పెప్పర్ పొడి, అలాగే మనకు చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే దీని మీద చీజ్ కాకుండా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చీజ్ అనేది దీంట్లోకి వేసేసుకుందాం, సో దట్ మనకు తింటున్నప్పుడు కొంచెం బాగుంటుంది. సో దీన్ని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పిల్లలు కూడా ఇష్టపడతారండి, సో వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే కొంచెం మనకి ఇలా ఆరెంజ్ జ్యూస్ అది వేసుకున్నాం కదా, సో బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. ఓకే, చివరిగా ఏంటి అంటే ఇలా చీజ్ స్లైస్ తీసుకుని పైన నుంచి చక్కగా ఇలా చీజ్ని గ్రేట్ చేసేసుకుంటే పిల్లలు ఇంకా చాలా ఇష్టపడతారు. మనకు కూడా ఇష్టమే అఫ్కోర్స్, పిల్లలకు మంచిది, పిల్లలకి ఇష్టము కాబట్టి ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదనమాట. హెల్దీగా చూసారా, మనకు ఆరెంజ్ జ్యూస్ ఇక్కడి నుంచి తీసుకున్నాం మనం, ఇలా మనకి రియల్ ఆరెంజ్ దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట.
సో ఇలా మనకు మేతి గుమ్మడి బీట్రూట్ సాలడ్ చాలా ఈజీగా మంట లేకుండా రెడీ అయిపోయింది. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేతి గుమ్మడి బీట్రూట్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఆరెంజ్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న మెంతాకు కొద్దిగా, ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బఠానీలు 1/2 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, చీజ్ కొద్దిగా. మేతి గుమ్మడి బీట్రూట్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, వెనిగర్, తేనె, నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన చిన్న మెంతాకు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు, వాల్నట్స్ వేసి బాగా కలిపి పైన నుంచి చీజ్ ని తురుముకొని సర్వ్ చేసుకుంటే మేతి గుమ్మడి బీట్రూట్ సాలడ్ రెడీ.